శ్రీమతి నమః. హజరత్ జహాంగీర్ పీర్. హజరత్ అని ఉంది అంటే హిందువుల్ని ఎవరైతే ఏడిపిస్తారో, ప్రాణాలు తీసేస్తారో, అంటే దాదాపుగా 1000 మందికి పైగా హిందువులని చంపేయాలన్నమాట, మన దేవాలయాలని ధ్వంసం చేసేయాలన్నమాట. అలాంటి వాళ్ళకి హజరత్ అని బిరుదిస్తారు. ఈ హజరత్ అని బిరుదిచ్చిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని ఒక చోట పాతి పెడితే అదే దర్గా. ఈ దర్గాకి వాళ్లే వెళ్ళరు, మనం ఎందుకు వెళ్ళాలి? ఈ రోజు ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా హీరో గారు చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి దర్గాకు వెళ్ళడం ఆయనకి చాలా ఇష్టం అంట. దర్గాకు వెళ్తే ఆయనకి ఎన్నో బాధలు తీరిపోయాయంట, చాలా మంచి జరిగిందంట. ఇప్పుడు ఈ సినిమా విడుదలకి కూడా పనికొస్తుందని చెప్పి నేను దర్గాకి వచ్చాను అని చెప్పి చెప్తున్నారు. ఈ సెలబ్రిటీలు అందరూ ఎందుకు పరాయి మతస్థుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళ ప్రార్థనా స్థలాలకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో మంచి జరిగిపోయిందని చెప్పి నమస్కారాలు పెట్టుకుంటూ, చాదర్లు సమర్పించుకుంటూ అవి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా, మాల వేసుకున్నప్పుడు కూడా మన హిందువులు కూడా అక్కడ వావర్ స్వామి అని దర్గాకి వెళ్తున్నారు. అసలు వావర్ స్వామి అనేవారే లేరు అక్కడ, ఓబరుడు అనే అతను అన్నమాట ఆయన. మీరు మహాశాస్త్ర చరిత్రం చదివితే అందులో తెలుస్తుంది మీకు. ఆ దర్గాకి వెళ్ళి ఆ పీర్లు సమర్పించడం ఏంటి, అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవడం ఏంటి? అంటారుగా హిందువులు సమాధుల దగ్గరికి వెళ్ళకూడదు, సమాధుల్ని దర్శించుకోకూడదు అని. మరి ఇన్ని వేల మంది సమాధుల దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఎలా చాదర్లు సమర్పించుకుంటున్నారు? మరి ఈ సెలబ్రిటీలందరికీ పరమాచార్య స్వామి వారి బృందావనం కనిపించలేదా? రాఘవేంద్ర స్వామి వారి బృందావనం కనిపించలేదా? నింబార్కాచార్య, మధ్వాచార్య, పెద్దజీయర్ స్వామి వారు, ఎంతో మంది మన హిందూ సన్యాసులు ఉన్నారు. సన్యాసాశ్రమాన్ని తీసుకుని ప్రతి క్షణం దైవ చింతనలో వేదాన్నే వాళ్ళు శ్వాసగా మార్చుకుని నర నరాన్న పవిత్రం చేసుకున్న వాళ్ళు మన వాళ్ళు. ఆ సన్యాసులందరూ ఏదో ఇంకొకళ్ళని బాధ పెట్టేసి, ఇంకొకళ్ళని ఏడిపించేసి ప్రాణాలు వదిలేసిన తర్వాత బృందావనాలు కాదు వాళ్ళవి. ప్రతి క్షణం భగవంతుడితో లింకప్ చేసుకున్నారు వాళ్ళు. అలా వాళ్ళ నర నరాన భగవన్ నామస్మరణ వాళ్ళ శరీరంలో ఉంది. వాళ్ళందరి శరీరాల్లో ఉన్నది వేదం, వాళ్ళందరి శరీరాల్లో ఉన్నది భగవన్ నామస్మరణ. హిందూ ధర్మం, హిందుత్వం ఇది నర నరాన జీర్ణించుకుపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళ శరీరం వదిలిపెట్టినప్పుడు బృందావనాన్ని అక్కడ నిర్మిస్తే అవి దర్శించుకోవచ్చు, తప్పు లేదు. కానీ అవి దర్శించుకోవడం మానేసి మన హిందువుల ప్రాణాలు ఎవరైతే తీసేశారో అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ జహాంగీర్ పీర్ ఎవరో తెలుసా? ఈ జహాంగీర్ పీరును అతని సోదరుడు ఇద్దరు, ఒకళ్ళ కాదు, అక్కడికి వచ్చింది, అక్కడ దర్గా ఉన్నది. వాళ్ళు బాగ్దాద్ నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎక్కడైతే దర్గా ఉందో అక్కడ ఇస్లాం ని వ్యాప్తి చేస్తూ ఉండి ఆ ఇస్లాం యొక్క ధర్మాలని వాళ్ళందరికీ చెప్తూ, ఎవరైతే మా ధర్మాలని పాటిస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ దేవుడే గొప్ప అని ప్రతి నిమిషము ప్రచారం చేసిన వాళ్ళు. కావాలి అంటే వాళ్ళిద్దరి గురించి మీరు నెట్ లో వెతకండి, మీకు ఇదే కనిపిస్తుంది. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి మొక్కడం ఏంటి? మరి సెలబ్రిటీలు అందరూ ఎవరైనా సరే ఇప్పటి వరకు, మరి నేనైతే చూడలేదు, మీరు ఎవరైనా చూస్తున్న కింద కామెంట్ పెట్టండి, పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గరికి వెళ్ళారా? రామానుజుల వారి శరీరం ఇప్పటికే ఉంది తమిళనాడులో, శ్రీపెరంబుదూర్లో. ఏ సెలబ్రిటీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారేంటి? ఏ సెలబ్రిటీ అక్కడికి వెళ్ళి చూసొచ్చి నేను ఈ రోజు రామానుజాచార్యుల వారిని దర్శించుకున్నానని చెప్పారేంటి? ఈ సెలబ్రిటీలు పేరుకే, వాళ్ళని మనం పెంచి పోషించేస్తుంటే మన డబ్బుతో వాళ్ళు ఎదుగుతూ మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరుచుకుని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం మానేశారు అనుకోండి, మన ధర్మానికి విఘాతం కలగకుండా ఉంటుంది. అలా అని పరాయి మతస్థులను కొట్టేమని, తిట్టేమని, వాళ్ళని అసహించుకోమని కాదు నేను చెప్పేది. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఖచ్చితంగా సహాయం చెయ్యాలి, అది మనుషులుగా మన ధర్మం. కానీ వాళ్ళ పండుగల్లోకి వెళ్ళి దూరిపోయి, వాళ్ళ ప్రార్థనా స్థలాల్లోకి వెళ్ళి దూరిపోయి, ఇంకా ప్రతిదాన్ని మనం వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని అనుసరిస్తే ఇంకా మనం హిందువులను చెప్పుకోవడం దేనికి?
ఎప్పటికైనా కళ్ళు తెరవండి. మీలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఈ దర్గాలను ప్రమోట్ చేయటం వల్ల నిజమే అనుకుని ఇంకా 100 మంది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు. మన సనాతన ధర్మం సర్వనాశనం చేసేటంలో మీలాంటి వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎవరైతే దర్గాలకు వెళ్ళి వాటిని ప్రమోట్ చేస్తూ హిందువులని పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళని ఎవ్వరూ ఎంకరేజ్ చెయ్యొద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.